చెప్పండి, మన దేవుడు ఏం చేస్తారండి? జయమిచ్చు దేవుడు. చెప్పండి ఏంటండి? జయమిచ్చు దేవుడు. ఎవరండి మన దేవుడు? జయమునిచ్చు దేవుడు. జయాన్ని ఇస్తారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభు అంటున్న మాట, నేను జయమిచ్చే దేవుడను. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ చెప్పండి ఏంటండి? ఆమెన్. జయమిచ్చే దేవుడు ఆయన. ఆమెన్. ఇన్ని రోజులు ఇంతలా ప్రయాసపడుతున్నా, ఇంతలా ముందుకు వెళుతున్నా, ఎక్కడో ఏదో లోటుపాటును మీరు చూడొచ్చు. ఎక్కడో ఏదో పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు. అనుకోవచ్చు, ఎప్పుడు అపజయమేనా, ఎప్పుడు ఇదేనా జీవితం, ఎప్పుడు ఇదేనా బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇదేనా బ్రతుకు, ఎప్పుడు ఇదేనా. జయమిచ్చే దేవుడు ఆయన అని మర్చిపోకు. ఆమేన్. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన జయమునివ్వబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుదామా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాతానును చితుక త్రొక్కించి మనకు విజయం ఇచ్చే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెడుపై సంపూర్ణ విజయం దేవుడు ఇస్తున్నాడు మనకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేనిపైన అండి? చెడు పైన. ఆమేన్. చెడ్డ క్రియల పైన మనకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. అది మన కాళ్ళ క్రింద ఉండబోతుంది. ఎవరు చెప్పండి? ఎవరండి? సాతాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది ఏదైనా ఏ భయంకరమైన పరిస్థితి అయినా, ఏ భయంకరమైన పోరాటమైనా, సాతాను చేత మనం ఎన్ని విషయాల్లో బంధింపబడి బాధపడుతున్న పరిస్థితులైనా, అది ఏదైనా దేవుడు అంటున్నారు, చితుక ద్రొక్కించబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. సంపూర్ణ విజయాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్. విశ్వాసులు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు కృపలో నిలిచి ఉండాలి. ఆమేన్. చెప్పండి ఏంటండి? క్రీస్తు కృపలో మనం నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కృపలో నిలిచిన వారికి శాంతి, రక్షణ మరియు తుది విజయము. ఆమేన్. తప్పదు, అది ఖాయమని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రస్తుత జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది చూస్తూ ఉన్నారండి? అందరం చూస్తున్నాం. చాలా భయంకరమైన పోరాటాలు, చాలా భయంకరమైన ఇబ్బందులు. కానీ దేవుడు అంటున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నా చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నా చూడండి, సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక ద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చెప్పండి ఏంటండి? ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆయన కృప తోడై ఉండును గాక. పక్కన వారికి మాట చెప్పండి. దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితికి దొక్కించెను. చెప్పండి, శీఘ్రముగా చితుక ద్రొక్కించెను. పక్కన వారికి మాట చెప్పండి. మీ కాళ్ళ కింద ఎవరు ఉండబోతుంది? ఎవరండి? సాతాను. చెప్పండి, ఎవరండి? సాతాను. ప్రైజ్ ది లార్డ్. సాతాను చితక ద్రొక్కించబోతున్నారు దేవుడు. ఆమేన్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆయన కృప మనకు తోడై ఉండబోతుందండి.
అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతమైన రీతిలో ఈ సాయంకాల సమయంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అవి ఏ పోరాటాలైనా, అవి ఏ సమస్యలైనా, అవి ఏ పరిస్థితులైనా, అవి ఏ ఇబ్బందులైనా, అపవాది భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఇంతవరకు ఏదో తెలియని వేదన, ఏదో తెలియని సమాధానం ఉండదండి చాలా మంది జీవితాల్లో. అన్నీ ఉంటాయి కానీ ఏముండవండి, సమాధానం ఉండదు. నిన్నటి రోజున ఒక చిన్న న్యూస్ని నేను చూశాను. ఆ న్యూస్లో ఒక యవనస్తురాలు, జస్ట్ ఆమెకి 23-24 సంవత్సరాలు మాత్రమే ఉంటాయండి. ఆ యవనస్తురాలు ఆమెకు ఎవరూ లేరని, ఒంటరి దాన్నని, ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒక యవనస్తురాలు జీవితం పతనమైపోయింది. చూడండి, ఏమీ లేదు. అవునా కాదా? ఏమీ లేదు, ఎవరూ లేరు. కొంతమందిది ఇలా ఉంటే అపవాది వారి జీవితంలో ఏదో తెలియని లోటు, అంటే ఏదో తెలియని భయం, ఆందోళన, దిగులు, చాలా భయంకరమైన సమాధానం లేని, అంటే అసమాధానముతో చాలా మందిని అపవాది నడిపిస్తూ ఉన్నాడు. అవునా కదా? చాలా మందికి ఎక్కడ లేని భయము, ఎందుకో తెలియదండి, భయం అంటూ ఉంటాం. అవునా కదా? భయము, ఏదో దిగులు నన్ను వెంటాడుతుంది, ఏదో భయంకరమైన పరిస్థితులు నేను చూస్తున్నాను నా జీవితంలో. ఇలా చాలా మంది జీవితాలు ఉన్నాయండి, చాలా మంది బ్రతుకులు ఉన్నాయి. దాని ద్వారా ఆ యవనస్తురాలు తన జీవితాన్ని ముగించేసుకుంది. మరొక న్యూస్, ఆ న్యూస్లో ఏంటి అంటే, ఒక యవనస్తురాలు తన ప్రియుడి కొరకు తల్లిని తండ్రిని చంపేసిందంట. ఎవరినండి? తల్లిని తండ్రిని చంపేసింది. చూడండి, పాపము ఎంత భయంకరమైన దారిని తీస్తుంది. అపవాది ఈ భయంకరమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి అవ్వాలి. అవునా కదా? అవునా? చూడండి, ఈ ఆలోచనలు తీసుకొచ్చి కుటుంబాలను పతనము చేస్తూ, నాశనము చేస్తూ, ముందుకు నడిపించలేని, అంటే ముందుకు నడిచేటట్లుగా చెయ్యని అపవాది సంబంధమైన లేదా సాతాను సంబంధమైన పరిస్థితులు అవి ఏమున్నా, నెమ్మది లేని పరిస్థితులు ఏమున్నా, సమాధానం లేని పరిస్థితులు ఏమున్నా, వాటిపైన ప్రభు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెను చెప్దామా? ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకని చూడండి, సమాధానకర్తయగు దేవుడు ఏమనుందండి అక్కడ? ఎవరండి ఆయన? సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించెను. సమాధానకర్తయగు దేవుడు మీకు సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి బంధకాల నుంచి, పోరాటాల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ భయంకరమైన ఆలోచన నుంచి, ఆ భయంకరమైన పోరాటాల నుంచి, ఆ భయంకరమైన, చాలా మందికి చాలా నెగిటివ్ స్పిరిట్ ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అవునా కదా? నెగిటివ్ ఆలోచన ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. చాలా తప్పుగా మాట్లాడడం, తప్పుగా వ్యవహరించడం, లేదా తప్పుగా అన్యాయంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవునా? అన్యాయము చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, అపవాది సంబంధించిన లేదా సాతాను సంబంధించిన అవి ఏవైనా, ఏ పరిస్థితులైనా అవి మీ కాళ్ళ క్రింద ఉండబోతున్నాయి. ఆమేన్. ఎలా వాటిని జయించాలో కూడా ప్రభు మాట్లాడబోతున్నారండి. ఆమేన్. ఎలా జయించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప మనకు తోడై ఉండాలంటే, ఆ సమాధానకర్తయగు దేవుని సమాధానం మనకు దొరకాలంటే మనం ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరండి? కృపచూపు. నాకు ఈ మాట చాలా బాగా నచ్చిందండి. కృపచూపు దేవుడు మన దేవుడు. ఆమేన్. తన పిల్లలకు ఏం చేస్తారండి? ఏంటండి? తన బాహుబలాన్ని ఇచ్చి, బాహుబలముతో మనల్ని నడిపించే దేవుడు. ఆమేన్. స్థితిగతులన్నిటినీ ఏం చేస్తారండి? పరిస్థితులన్నిటినీ సరిచేసే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చెప్దామా ఈ మాట? నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
స్థితులన్నిటిని సరిచేయును. చెప్తామా? నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. చెప్పండి, ఆయన ఎవరండి? జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. చెప్పండి, ఆయన ఎవరండి? జయమిచ్చేవారు. ఆమె చెప్పండి, ఏంటండి? జయమిచ్చేవారు. చెప్పండి, ఎవరండి? జయమిచ్చేవారు, జయమిచ్చేవారు, జయమిచ్చేవారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది ఏ పాపమైనా, ఏ మోసమైనా, ఏ చెడైనా, అపవాది సంబంధించిన, సాతానుకు సంబంధించిన ప్రతి విషయంలో ఇదిగో అపవాది, ఆ సాతాను ఏ పరిస్థితులు, ఏ పోరాటంలో నిన్ను మృంగివేయాలని, నిన్ను పతనము చేయాలని కోరుకుంటున్నాడో వాడిపైన విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు తలంపుల నుంచి, ఆ భయంకరమైన పోరాటం నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏడుస్తున్నారు. అవునా? చెడుతనములో, చెడు జీవితంలో చెడ్డ పనులు చేస్తూ ఎంతోమంది జీవితాలు నాశనము చేసుకుంటున్నారు. అవునా కదా? తల్లిదండ్రులు ఎంతోమంది ఏడుస్తున్నారు. ఇదిగో ఆ పోరాటాల నుంచి మీకు ప్రభు జయాన్ని ఇవ్వబోతున్నారు, జయం ఇవ్వబోతున్నారు. ఆమేన్. భర్త పోరాటము పై నుంచి, ఆ భయంకరమైన పాపపు బ్రతుకు నుంచి ప్రభు జయం ఇవ్వబోతున్నారు. ఆమేన్, ఆమేన్. లేదా భార్య భయంకరమైన పాపములో ఉందేమో, భయంకరమైన పాపపు బ్రతుకుతుందేమో, ఆ పరిస్థితుల నుంచి నువ్వు ప్రార్థిస్తుండగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆ సాతాన్ని ప్రభు చితక త్రొక్కబోతున్నారు. ఆయన జయమివ్వబోతూ ఉన్నారు. చెప్పండి, ఆయన జయమివ్వబోతూ ఉన్నారు. ఆయన జయమివ్వబోతూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులు ఏదైనా ప్రభువు జయమివ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎటు నుంచి వస్తున్న ఆ పోరాటం, ఇంటి వారి నుంచా, బయటి వారి నుంచా, అది ఏ పోరాటమైనా నీవు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. అన్యాయంగా నీవు ఏ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితిలో ప్రభు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఆ పరిస్థితిలో ప్రభు జయనివ్వబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువే జోక్యము చేసుకొని, ప్రభువే నీ పక్షాన ఉండి, ప్రభువే నీ కొరకు నిలబడి ఆయనే అద్భుతము చేయబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎంతమందికి సాతాన్ని చితక దొరకాలనుంది? ఉందా? చితక దొరుకుదామా? చెప్పండి, చితక దొరుకుదామా? ప్రైజ్ ది లార్డ్. చితక దొరకాలంటే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా చదువుదామా? కాబట్టి ఆ, దేవునికి లోబడి ఉండుడి, లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుదామా బ్రదర్? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉంటే మనం ఏం చేయగలుగుతాం? అపవాదిని ఏం చేయగలుగుతాం బ్రదర్? దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నీవు సాతాన్ను చితక ద్రొక్కే అధికారాన్ని ప్రభు నీకు ఇచ్చారు. అది చితక ద్రొక్కాలంటే, ఆ అపవాది నుంచి నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే నేను చేయవలసిన పని ఒక్కటే, దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. నీవు దేవునికి లోబడి ఉంటే దాన్ని జయించగలుగుతావు. అవునా కదా? దేవునికి లోబడి ఉంటే జయించగలుగుతావు. లోబడిని జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మనసు ఏమి చెప్తే అది వింటది. అవునా? మనసు ఒకవైపు లాగుతూ ఉంటది. పర్లేదులే చూసే, పర్లేదులే చేసే. దేవుడు అంటుంటాడు, నానా ఇది సరైనది కాదు. అవునా? ఒక పక్క దేవుని మాటలు వినిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు తప్పు అని. కానీ ఏం చేస్తామంటే చెప్పండి, అన్నిటికంటే మోసకరమైనది ఏంటి చెప్పండి? మన అవయవాల్లో హృదయమే, ఈ మనసే. ఇది చాలా మోసమైంది. అది చెప్పినట్టు మనం విన్నామా, మన జీవితాలు ఇంకా నాశనమే కదా? అవునా కదా? అందుకనే ప్రభు మాటకు లోబడాలే కానీ మన మనసు చెప్పినట్లు మనం వినకూడదండి. అంతా రైటే అంటే చాలా తప్పు. అవునా కదా? అంతా రైటే, నేను చెప్పిందే సరైనది, నేను చేసిందే సరైనది, ఏమైనా పర్లేదు, ఏదైనా కానీ. అవునా కదా? దేవుని దగ్గర నేను మళ్ళీ తర్వాత అడగొచ్చు. అవునా కదా? ఏం అడుగుతావు? ఒక్కసారి ప్రభు కృపను కోల్పోయామా, నీవెంతగా అడిగినా ఆ కృపను మాత్రం పొందుకోలేవు. అర్థమవుతుందా? ఒక్కసారి కృపను పోగొట్టుకుంటే తెలుస్తుంది. అవునా? కృప ఒక్కసారి మన నుంచి వేరైపోతే ఆ కృపను పొందుకోవడం చాలా కష్టం. ఆ అభిషేకాన్ని పొందుకోవడం చాలా కష్టం. ఆ అనాయింటింగ్ని మనం చూడడం చాలా కష్టం. కృపను పోగొట్టుకోవద్దు. చెప్పండి, ఏం పోగొట్టుకోవద్దండి? చెప్పండి. కృపని చెప్పారు ఆల్రెడీ దేవుడు అక్కడ. కృప, నా కృప మీకు తోడుగా ఉండదని చెప్పారు. అవునా కదా? సాతాను మీ కాళ్ళ క్రింద త్రొక్కు, మీరు ఏంటండి శీఘ్రముగా నా కృప మీకు తోడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప తోడుగా ఉండాలంటే ఆయన మాట వినాలి. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత కష్టమైనా ఆయన మాట వింటే అప్పుడు మనకు విజయము. ఆమె చెప్పండి. ఏంటండి, ఎంత కష్టమైనా, ఎంత నీకు కొన్ని పరిస్థితుల్లో నీకు నష్టమే రావచ్చు. ఇక్కడ నువ్వు నష్టాన్ని చూస్తావేమో కానీ అక్కడ మాత్రం నువ్వు నష్టపోవు. చెప్పండి. మన ద్వారా అంటే మనం ఏదో చేసి అక్కడ ఉండాలని కోరుకుంటే అక్కడి నుంచి ప్రభు దింపుత కింద ఉంటాం. అవునా కదా? కృపను పోగొట్టుకోవద్దు. చెప్పండి, ఏం పోగొట్టుకోవద్దు? కృప పోగొట్టుకోవద్దు. ఆయన కృప మన పైన నిండుగా ఉండునుగాక. ఆయన కృప మన కుటుంబాల పైన నిండుగా ఉండునుగాక. ఆమేన్. అది ఏదైనా, నువ్వు కళ్ళతో ఏది చూసినా, నీ చేతులతో ఏమి చేసినా, నీ మనసుతో ఏ తప్పుడు ఆలోచన చేసినా, ఏ చెడు, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి అహిష్టమైనది, అది ఏది చేసినా
ఆ కృపను మన మీద నుంచి దేవుడు తొలగిస్తారు. చెప్పండి, ఏం తొలగిస్తారు? కృప. అందుకని ఎవరి మాట వినాలంటే దేవుని మాట, దేవునికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు లోబడితే మనము అపవాదిని అనగా సాతానుని మన కాళ్ళ క్రింద చిత్తగా ద్రొక్కుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధికారం ప్రభు ఇచ్చారు, ఆ అధికారం మన చేతులకు ఇచ్చారు, కానీ అది మన చేతుల్లోనే ఉంది. అవునా కదా? ఆయన ఇచ్చారు, అది ఉపయోగించే మన చేతుల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఉపయోగించే ఆ చేతులు మనకు అప్పగించిన తర్వాత ఆ అధికారము, అది నువ్వు ఉపయోగిస్తావా, కృప నీ పైన ఉంటుంది. అది ఉపయోగించవా, కృప నీ పై నుండి తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. సాతాను చితక త్రొక్కాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి లోబడాలి. రెండవది ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనం కూడా ఒకసారి చదువుతారా? ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనం కూడా బ్రదర్. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చెప్పండి, ఎవరిని సంతోషపరచరు? దేవుణ్ణి సంతోషపరచరు. ఎవరిని సంతోషపరచరు? ఆత్మానుసారులు దేవుణ్ణి సంతోషపరుస్తారు. ఎవరు సంతోషపరచరంటే శరీరసారులు. అసలు శరీరసారులు, ఆత్మసారులు ఎవరు చెప్పండి? గలతీ పత్రిక తెలుసు కదా, ఎక్కడుందో? బాగా తెలుసు. ఎక్కడుంది గలతీ పత్రికలో? చదవండి, తీయండి, అది కూడా తీయాలి. చెప్పండి. ఇప్పుడు ఏంటి అంటే, మొదటిగా సాతాన్ని త్రొక్కాలి అంటే, అపవాదిని చితక త్రొక్కాలంటే మొదటిగా దేవునికి లోబడాలి. రెండవదిగా అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, మనము ఆత్మానుసారమైన వారిమిగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మానుసారులుగా మనం ఉన్నప్పుడు ప్రభుని సంతోష పెట్టే వారిమిగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మసారమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. అంటే మనలో అంత టోటల్గా ఆత్మ సంబంధమైనవే ఉండాలి. చెప్పండి, ఏంటి అండి? ఆత్మ సంబంధమైనవి దేవునికి సంబంధించినవి, శరీర సంబంధమైనవి లోకానికి సంబంధించినవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి బ్రదర్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పృష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏంటండి? శరీర సారులకు కలిగినవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. బ్రదర్, ఒకసారి 8వ అధ్యాయం 6వ వచనం రోమపత్రిక చదువుదామా ఒకసారి? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏం కలుగుతుంది?
జీవము. చెప్పండి ఏంటండి? జీవమును. జీవమును. అక్కడేం చూసాం? ముందు చెప్పిన ప్రకారం దేవుడు అంటున్నారు వారు లోబడి ఉండు. లేదు బ్రదర్, ఇందాక గలితీలో లాస్ట్ వర్డ్ చదివారే, ఇట్టి వాటిని ముందు చెప్పినట్లుగా. ఇట్టి వాటికి మీరు చెప్పి చదవండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. చెప్పండి. ఇట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. చెప్పండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు ఆత్మానుసారమైన మనసు జీవమును. చెప్పండి ఏంటండి? జీవము. లాస్ట్ ఏం దొరికిద్దండి? జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఏలేనిగా శరీర సారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి గలతీ 5లోనే 19, 20 ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద ఆత్మానుసారులు ఎవరు? శరీర సారానికి అంటే శరీర సారులు ఎలా ఉంటారో చక్కగా ప్రభు మాట్లాడారు. వారు లోకానికి సంబంధులు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సాతానుని మనము చితక త్రొక్కాలంటే ఏముండాలి? ఆత్మసారమైన మనస్సు ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆత్మ సారమైన మనసు మనకున్నప్పుడు దాన్ని చితక త్రొక్కుతాం. అవునా? చూడండి, శరీరసారులు ఎలా ఉంటారు, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే భయంకరమైన పాపం, భయంకరమైన జీవితాలు, ఇష్టానుసారమైన జీవితాలు అంత లిస్ట్ అవుట్ ఆల్రెడీ ప్రభు చేసి అక్కడ ఉంచారు. అవునా కదా? మన కొరకే. అవునా? చూడండి, చాలా చక్కగా వివరించారు. శరీరసారులు గురించి చాలా చక్కగా వివరించారు. ఒకవేళ ఆ లిస్ట్లో మనం ఉంటే సాతాన్ని చెప్పండి త్రొక్కలేము. చెప్పండి, ఎవరిని త్రొక్కలేము? సాతానుని త్రొక్కలేము. ప్రభు ఇచ్చారు ఆల్రెడీ. నీకు ఒక అద్భుతమైన అవకాశం, నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సమాధానకర్తయగు తండ్రి, సమాధానకర్త అయిన తండ్రి నీకు ఒక అధికారం ఇచ్చారు. సాతానుని చితక త్రొక్కే అధికారం, నీ పైన కృపను ఉంచే దేవుడిగా ఉన్నారు. ఆ అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలని? మొదటిగా చితక త్రొక్కాలంటే, ఆయన కృపను పొందుకోవాలంటే మొదటిగా దేవునికి లోబడాలి. రెండవది చెప్పండి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి కుళ్ళు, ఒకరంటే ఒకరికి మనస్పర్ధం, ఒకరంటే ఒకరికి చాలా ఎలా ఉంటుందంటే, ఒక ఆమె గురించి ముందు బాగా మాట్లాడతాము, వెనకాల వారి గురించి తప్పుగా మాట్లాడతాం. అవునా కదా? ఒకరి ముందు అన్నా నువ్వు సూపర్ అన్నా అంటావు, దాని తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అదే నోటితో ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి వారికి ఈ అధికారాన్ని పట్టుకునే ఈ అధికారం పట్టుకోలేరండి. ఈ అధికారం వారికి తగదు. చెప్పండి ఏంటండి? ఈ అధికారం వారికి తగదు. వారు ఎట్టి పరిస్థితిలో దేవునికి విరోధులు. చెప్పండి ఏంటండి? దేవునికి విరోధులు, దేవునికి ఇష్టము లేని వారు అని అర్థం. హల్లెలూయా,
హల్లెలూయా. మనం ఎంత గొప్పవారిమైనా, ఉన్నత స్టేటస్ కలిగిన వారిమైనా, లేకపోతే పేరున్న, ప్రఖ్యాతి ఉన్న, ఇంకా ఏది ఉన్న, ధనం ఉన్న, ఏమి ఉన్నా, మనకంటూ ఎన్ని ఉన్నా, నీవు ఆత్మానుసారుడివిగా లేకపోతే, ఆత్మానుసారమైన మనసు లేకపోతే చాలా దేవునికి విరోధివి. చెప్పండి, ఎవరికి విరోధివి? చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం. ఎంతమంది అవునంటారు? ఎవరైనా చెప్తారండి, కానీ అది ఆచరణలో మనం పెట్టాలి. చెప్పండి, ఎలా ఉండాలండి? ఆచరణలో పెట్టాలి. అది ఎవరైతే ఆచరణలో పెడుతూ చూడండి ఆ క్రియలలో బ్రతుకుతారో వారికి అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. వారి పైన కృప మెండుగా ఉంటుంది. చెప్పండి, వారి పైన కృప మెండుగా ఉంటుంది. వారి పైన కృప మెండుగా ఉంటుంది. ఆ అభిషేకం ఎక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అపవాది దొంగలిస్తూ ఉంటాడు. అపవాది భయంకరమైన ఆలోచనలు తీసుకొచ్చి, భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి నేను నాశనం చేయాలనుకుంటుంటాడు. కానీ ఆ కృపను పోగొట్టుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. చాలా విలువైన కృప, కృప. హల్లెలూయా. నీకు మంచి చేస్తుంది, నీకు మేలు చేస్తుంది, నేను గొప్ప చేస్తుంది, నేను బాగు చేస్తుంది, నేను స్థిరపరుస్తుంది, నేను అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది ప్రభు కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మూడవది, లాస్ట్, చివరిది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనైతే నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా చూడండి. మీరు దేవుని గూర్చి అయినను ఎవరిని క్షమించుదురో నేనును వానిని క్షమించుచున్నాను. ఎవరిని గూర్చి క్షమించాలా? దేవుని గురించి. నా వల్ల కాదు, నేను క్షమించలేను, నేను ఇంతే ఉంటా, నేను ఇలానే చేస్తా, ఇలానే ఉంటా, నాకు నచ్చదు అంటే కుదరదు. ఏం చేయాలా? క్షమించుకోవాలి. ఆమేన్. చెప్పండి, ఎవరి అంటే చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, దేవుని గూర్చి అయినను. చెప్పండి, ఎవరి గూర్చి అండి? మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు నేనును వానిని క్షమించుచున్నాను. హల్లెలూయా. దేని గూర్చి అయినా ప్రైజ్ ది లార్డ్. దేని గూర్చి అయినా మీరు ఎవరిని క్షమిస్తారో నేను వారిని క్షమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా అద్భుతంగా చూడగలుగుతాము. నేనేమైనను క్షమించి ఉంటే, చదవండి బ్రదర్ కింద. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూడండి, చాలా చక్కగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే అంటే సమాధానపరచబడినప్పుడు. అంతే కదా. క్షమాపణ ఎప్పుడు మన జీవితంలో ఇతరులకు క్షమాపణ చెప్పగలుగుతాం? చెప్పండి, వారితో సమాధానంగా ఉంటే. అవునా కాదా? అంతేనా? చెప్పండి, అవునా కాదా? ఒక మనిషిని నువ్వు క్షమించావంటే అతనితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే అతన్ని క్షమించావు అన్నట్లు లెక్క. మనం క్షమిస్తేనే మనం క్షమింపబడతాం, వారిని కూడా ప్రభు క్షమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అపవాది ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం వెళుతూ ఉన్నప్పుడు, మన క్రైస్తవ జీవితంలో అంటే మనం క్రైస్తవులుగా ఈ ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పోరాటాలు మనుషుల ద్వారానే, మనుషుల మధ్యలో ఒక మనిషికి విభేదాలు. అవునా కదా? ఒక మనిషి సమాధానం ఉండదు. అవునా కదా? చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవునా?
ప్రాముఖ్యంగా దేవుని పని చేస్తుంటే ఇంకా ఎక్కువగా పోరాటం ఉంటుంది. ఎంతమంది అవునంటారు, నాతో ఏకీభవిస్తారా? ఎక్కువగా పోరాటం ఉంటుంది. ఈ పోరాటం ఎవరు తీసుకొస్తాడంటే అప్పవాది తీసుకొస్తాడు. అప్పవాది ఒకరిని మెచ్చలేము, ఒకరిని నచ్చలేము. అంటే ఒకరు మనకంటే ఎప్పుడు తక్కువగా ఉండాలి, ఎప్పుడు నేనే ఉండాలి, నాది నేను నా వరకే కదండి. ఇలాంటి అన్ని విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఈ పరిచర్లో ముందుకు వెళ్తున్న కొలది చాలా పనులు జరుగుతూ ఉంటాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నాయి బ్రదర్? ఇంకా 20 days. అంటే 20th డే లాస్ట్ సేవకులు బయటకు వస్తారు. అవునా? ఇన్ని రోజులు జరిగింది ఒక వంతు, ఇక జరగబోయేది మరొక వంతు. రేపటి నుంచి అసలు పోరాటం. ఇన్ని రోజులు నువ్వు ఎంత చేసావో పక్కకు పెట్టు, ఇక ఎంత చేయాలో చూడాలి. ప్రైజ్ అలా చాలా ఉంది. ఈ 20 days నేను చెప్పాలి అంటే 20 కాదు కానీ 19 days అని నేను చెప్తాను. ఇంకా అది తీసేయండి. ఆ రోజు ఎవరి గోల వారిది, అసలు ఏం చేస్తామో తెలీదు. అంత భయంకరమైన యుద్ధమే, పోరాటమే. ఇంకా నేను చాలా అంటే అసలు నాకే ఈ సవాలేమో అనిపిస్తుంది ఈ పోరాటములో. ఎన్నన్ని చూడాలో, ఎంత అని చూడాలి, ఎంతమందిని చూడాలి, ఏమని చూడాలి, ఇంకా చాలా ఎదుర్కొంటూ ఉంటాం. సంఘములో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే సంఘములో ఉన్న సంఘస్థుల మధ్యలోనే విభేదాలు. అవునా? ఇంకా పోరాటం, ఇంకా అపవాది రెడీగా ఉంటాడండి. వాళ్ళు వీళ్ళపైన అలగడం, వీళ్ళు వాళ్ళపైన అలగడం, లేకపోతే వీళ్ళు నన్ను పిలవలేదని అడగడం, లేదా నాకు చెప్పలేదని అలగడం, లేకపోతే తనే ఉందా అని అలగడం, లేకపోతే ఆయనే ఉన్నాడా అని అలగడం. చాలా వస్తాయి. ఎవరు తీసుకొస్తాడు విభేదాలు? సమాధానము లేకుండా, ఒకరిని క్షమించే వారిమిగా మనం ఉండకుండా, ఒక చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, మధ్యలో దాన్ని అక్కడికే వదిలేయాలి. అవునా? కానీ చాలామంది ఈ మిగతా 20 రోజులు దాన్ని కంటిన్యూ చేస్తారు. చివరిగా ఏమవుతుందంటే దేవుని పని ఆగిపోతుంది. చెప్పండి, ఎవరి పని ఆగిపోతుంది? అదే అపవాదికి కావాలి. ఏం కావాలి? దేవుని పని ఆగడమే అపవాదికి కావాలి. ఆ పని ఆగడానికే అపవాది చేస్తూ ఉంటుంది. పని ముందుకు వెళ్ళొద్దు, దేవుని పని జరగద్దు. అపవాది తంత్రం ఏంటంటే దేవుని పని ఎట్టి పరిస్థితుల్లో అలా సులువుగా జరగద్దు. అంటే అలా దేవుని పని చేస్తూ ఉంటే నశించిపోతున్న వారు ఏమవుతారండి? రక్షణలోనికి వస్తారు దేవుని పని జరిగితే. అవునా? దేవుని పని జరిగితే భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ప్రజల జీవితంలో తారుమారైపోతాయి. దేవుని పని జరుగుతూ ఉంటే ఏం జరుగుతాయండి? కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి, అనేకులు ముందుకు నడవబడతారు. ఇదే అపవాది కొద్దు. ఇదే ముందుగా వాడికి అంటే వాడు ముందుగా ఆలోచించేది ఏంటి అంటే, అపవాది ఆలోచించేది ఒకటే, దేవుని పని ఎట్టి పరిస్థితిలో జరగద్దు. అంతే. దేవుని పని జరగకుండా చేసేదే అపవాది, ముందుకు వెళ్ళకుండా చేసేదే అపవాది. మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతల్ని చూస్తూ ఉంటాడు అపవాది. ఎవరు వీకోల్ అవుట్. చెప్పండి, ఎవరు వీకా అవుట్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అద్భుతం. అక్కడ రాసింది చక్కగా. మనం ఎరుగని వారం కాదు. వాడు ఎట్నుంచి వస్తాడో, ఏం చేస్తాడో, ఎవరిపైన వాడి విజృంభణ స్టార్ట్ అవుతుందో. ఒక్కరితో స్టార్ట్ అయింది, అది మామూలుగా ఉండదు పోరాటం. వీకోలందరినీ పక్కకేస్తాడు వాడు. చెప్పండి. వీక్ ఆత్మలో బలహీనులు ఉంటారే, ఇట్లా అపవాది ఇలా ముట్టుకోగానే పడిపోయేటోళ్ళు ఉంటారు. ఇట్లా టచ్ కాదు, ఇలా చూస్తే ఇలా దగ్గరికి వస్తేనే పడిపోయేటోళ్ళు ఉంటారు కొద్దిమంది వాడి వలలో. ఆ వాళ్ళని మొత్తం లిస్ట్, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాడు చేసేది ఇదే. టార్గెట్ ఏంటి అంటే దేవుని పని జరగద్దు. చెప్పండి, ఎవరి పని జరగద్దు? దేవుని పని జరగద్దు. జరగకుండా చేసేది అంతా కూడా అపవాది చేస్తున్న పనులే ఇవి. అవునా కదా? ఈ 20 రోజులు ఏవైతే ఉన్నాయో బాగా బలముగా ప్రార్థన చేయండి. దేవా, సాతాను దొక్కాలి కానీ సాతాను నన్ను దొక్కద్దయ్యా. చెప్పండి, ఏంటండి? సాతాన్ని దొక్కాలి కానీ
అపవాదిని త్రొక్కాలి, నేను త్రొక్కాలి, కానీ అపవాది నన్ను త్రొక్కద్దు. చెప్పండి ఏంటండి? సాతాను నేను తొక్కాలి అయ్యా, కానీ సాతాను నన్ను తొక్కే విధంగా నా జీవితం ఉండద్దు. ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. నువ్వు పడిపోయావా, ఇంకంతే, లేవడం చాలా కష్టం. ఏంటండి మనోళ్ళు ఎట్లా, అపవాది ఏం చేసంటే ఒక్కరిని పడేస్తే వెనకాల ఎవరు ఉంటారు లిస్టులో? తోకలు తోకలు తోకలు, అసలు ఇక మామూలుగా ఉండవు. ఒక్కరిని పడేసి పక్కన ఇంకొకరిని మరొకరిని. సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ పెడితే అన్ని సైకిల్ పడిపోయినాయి. అంతే, ఇలా టచ్ చేస్తాడంటే, ఇలా టచ్ చేసి చూస్తాడు అంతే. సేమ్ బలహీన ఆత్మలు కొన్ని ఉంటాయి, సేమ్ ఉంటాయి, సేమ్ స్పిరిట్. ఆ స్పిరిట్ అంతా కూడా టప 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 పడిపోవడం తప్ప చాలా కష్టం. అందుకని ఈ మిగతా 20 రోజులు ఏ ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మనం త్రొక్కాలగానే త్రొక్కించుకోవద్దు, చాలా జాగ్రత్త సుమి. ఏం చేయాలి? ఆ అన్న పిలవలేదు, ఈ అన్న పిలవలేదు, ఈ సిస్టర్ పిలవలేదు, ఆ సిస్టర్ పిలవలేదు, లేదా అమ్మగారు ఏం చెప్పలేదండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఎవరి మీదకి వస్తుందంటే, ఇప్పుడు నాకు సవాల్, నాకు చాలా ఉంటాయి. ఇప్పుడు అమ్మగారి పొజిషన్ అది వేరే. అది సేవకురాలు ఏం చేస్తుంది? సేవకుడికి సేవకురాలకి అందరూ కావాలి, అవునా కదా? ఎవరు కావాలండి? అందరూ కావాలి. అందరూ దృష్టి, అంటే అందరిపైన దృష్టి ఉంటేనే అది నిజమైన సేవ, అంతే కదా? అందరిపైన దృష్టి ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ దేవునికి కావాలి. అందరూ సమానులే. ప్రైజ్ ది లార్డ్. ఎస్, అందరూ సమానులే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ కావాలి. సేవకుడికి సేవకురాలికి సంఘము అంతా కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కావాలండి చెప్పండి? సంఘం అంతా కావాలి. అందరూ సమానులే, అందరూ కావాలి. ఇప్పుడు అటు ఇటు పోయి మొత్తం అంతా పోయి ఎవరి మీదకి వస్తుందంటే, పాస్టర్ గారు స్కిప్. ఎందుకంటే పాపం ఆయన ప్రేయర్ టవర్లో కన్నీరు కారుస్తూ అందరి కొరకు ప్రయాసపడుతూ అంటే అక్కడికి కూడా నెట్టే వాళ్ళు ఉంటారు, అక్కడికి కూడా లాగేవారు ఉంటారు, కానీ లాగలేరు, బయట లేరు కదా. లాస్ట్ తిరిగొచ్చి లాస్ట్ సుడిగుండం వచ్చి ఎక్కడ పడుతుందండి? పడకండి, నాకు వచ్చేది ఏం లేదు. అధికమైన మహిమ, ఆమేన్. అధికమైన కృప. ప్రైజ్ ది లార్డ్. ఈ కృపను, ఈ మహిమను ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకని మనం ఏం చేయాలంటే, ఆ మహిమ, ఆ కృప మా పైన ఉండాలయ్యా. ఆ కృప పోగొట్టుకోద్దు. చెప్పండి ఆ కృప ఏం చేయాలి? పోగొట్టుకోవద్దు, కోల్పోకూడదు. కృపను పొందుకునే జీవితాలుగా ఉండును కాక, ప్రభు మహిమను పొందుకునే జీవితాలుగా ఉండును కాక. ఆ బ్రతుకులు మనకు కావాలండి. ఆమేన్. ఎవరు ఏమి చేసినా మన పని మనం చేస్తూ పోవాలి యేసు నామంలో. ఆమేన్. ఎవరు ఏమి అన్నా మన పని, మన మాట, మన ఒక లెక్క ఉంటుంది. మనుషులతో నీ లెక్క నువ్వెన్ని చెప్పినా దేవునితో మనకంటూ ఒక లెక్క ఉంటుంది, అవునా కదా? ఆ లెక్కలో సరైన వారిగా ఉంటే అద్భుతమే అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాట్లాడినా, ఏమి చేసినా దేవుడు క్రియలను చూసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎదుటి వారికి చెప్పచ్చు, కానీ క్రియలలో అది ఉన్నప్పుడే ఆ జీవితాలు వర్ధిల్లింపబడతాయి. ఆమేన్, ఆమేన్. మన దేవుడు ఏమి చెప్పారో ఆయన అదే చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారో ప్రైజ్ ది లార్డ్. ఏది చెప్పారో అదే చేశారండి. తన బిడ్డలమైన మనము కూడా అలాగే ఉండాలి. చెప్పండి, సాతాను త్రొక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మూడవది స్పష్టంగా అర్థమైందా? క్షమించి సమాధానంగా ఉండాలి అందరితో. ఆమేన్. ఈ 20 రోజులు మిగతా జీవితం అంతా ఉందుముగాక.
చెప్పండి, ఉందుముగాక యేసునామం, ఆమేన్. ఉందుముగాక యేసునామం. ఆమేన్. రెడీగా ఉండండి, యుద్ధానికి సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆమేన్. 20 days యుద్ధానికి సిద్ధపడేవారే అడుగు పెట్టండి. అన్నిటికీ రెడీ అండి అన్న వాళ్ళే అడుగు పెట్టండి. ఒకరు తిట్టినా, ఒకరు కొట్టినా ఇట్లా తుడుచుకునే వారు మాత్రమే ఉండండి యుద్ధానికి సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు ఉమ్మేసినా ఏం చేయాలి? తుడుచుకోవాలి. మనలో చాలా ముదురులు ఉంటారు. ఎలాంటి తెలుసా? గొడవ పెద్దగా చేసేటోళ్ళు ఉంటారు కానీ తక్కువ చేసేటోళ్ళు మాత్రం కనిపించరండి. ఎలా? అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఇంకా ఏదో చేస్తున్నాడు అనుకోండి, ఆత్మానుసారమైన మనసు కలిగిన వ్యక్తిగా దాన్ని అణచివేయాలి యేసునామంలో. ప్రైజ్ ది లార్డ్. మనం అట్లా కాదు, మనది మొత్తం జ్వాల, అగ్ని, మామూలు అగ్ని కాదు. ఇది వేరే అగ్ని, ఇది వేరే జ్వాల. చెప్పండి ఏంటండి? అంత వ్యతిరేకమే. ఏంటండి? చివరిగా మనమే పడతాం దాంట్లో. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రేపిన దాంట్లో మనమే పడతాం. చెప్పండి ఏంటండి? మనం రేపిన దాంట్లో మనమే పడతాం. అందుకే నేను చాలా జాగ్రత్త. ఈ 20 రోజులు పరిచర్లో ముందుకు వెళుతూ ఉండగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వీకో, దేంట్లో వీకో, ఆ వీక్ ఎవరికి తెలుసు? బాగా వాళ్ళకంటే అపవాదికి బాగా తెలుసు. అపవాదికి ఇంకా బాగా తెలుసు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి కొన్ని. సులువు దానికి, చాలా ఈజీ. ఆ సులువైన దాంట్లో పడద్దు. చెప్పండి ఏంటండి? సులువైన దాంట్లో పడద్దు. ఏదైనా జరుగుతూ ఉందా, ఆ జరిగే దగ్గర నీ ద్వారా సమాధానం రావాలి. ఆమె నీ ద్వారా ఇతరులకు నెమ్మది కలగాలి, నీ ద్వారా మంచి జరగాలి, నీ ద్వారా మేలు కలగాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి యేసు నామంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొట్టుకుందామా? కొట్టుకుందాం. చెప్పండి. అలాంటి జీవితాలు మనకొద్దు యేసు నామంలో. చెప్పండి. ఈ 20 రోజులు ఇంకా మిగతా ఉన్న 20 రోజులు యుద్ధానికి సిద్ధమైన వారే పరిచర్యలో చాలా చక్కగా నమ్మకంగా ఈ 20 days కాదు కానీ ఈ 19 days చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది మనల్ని త్రొక్కద్దు కానీ మనం అపవాదిని త్రొక్కాలి వీటితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని మాట మనం చూడగలిగాం. ఆ చివరి లైన్, అపవాది ఎలా ఎంటర్ అవుతుందో కూడా మనకు తెలియదంట. ఎరుగని వారము కాము. చూడండి, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. అసలు అది ఎక్కడి నుంచో చిన్న వాటి నుంచే చిన్నది తను పిలవలేదు. ఆ బ్రదర్ పోస్టర్స్కి ఎందుకు పిలవలేదు బ్రదర్? మీరు ఎందుకు పిలవలేదు? మీరు పెద్ద కాదా? మీరు చెప్పరా? ఎందుకు చెప్పరు? నాకే ఎందుకు చెప్పలేదు? అంటే మీకు వాళ్ళే కనిపించారా? నేను కనిపించలేదా? చెప్పండి. వాళ్ళే కనిపించారా? సురేష్ ఒక్కడే కనిపించాడా? నరేష్ ఒక్కడే కనిపించాడా? ఇంకా వేరే వాళ్ళు కనిపించట్లేదా మీకు? ఇట్లాంటివి వస్తాయి యేసునామంలో. చెప్పండి, వస్తే రావాలా? వచ్చినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది యేసునామంలో. చెప్పండి, వస్తేనే మనకెంత ఆత్మీయత ఉన్నదో తెలిసిపోతుంది. వస్తేనే ఆ పోరాటంలో మనం నిలుస్తామా, గెలుస్తామా, పడిపోతామా అన్నీ తెలుస్తాయి. కింద పడి బొర్లాడుతామా అన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు కింద పడి మనం బొర్లితే సాతాను కాలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన తలపైన ఉంటుంది. అది చితక త్రొక్కుతుంది. ఆ చితక త్రొక్కించుకోవద్దు, మనం చితక త్రొక్కాలి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారికే ఎవరి కృప? చెప్పండి, ఎవరి కృప? దేవుని కృప. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మనుషుల మెప్పు కొరకు, మనుషులు పేరు కొరకు, మనుషులు మెప్పు కొరకు ఏమి చేయకండి. మనుషులు చూస్తున్నారని అసలు ఏమి చేయకండి. దేవుడు చూస్తున్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. సేవకుడి ప్రయాస చూడండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటూ కన్నీరు కారుస్తూ సంఘము కొరకు చాలా భారము కలిగి ఆ కటిక ఉపవాసంలో సేవకుడి శరీరము నలిగిపోతుంది. సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి.
సేవకుడి ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మా సేవకుడు ఇంతలా ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత ప్రయాస, ఎందుకంత భారం, సంఘం కొరకు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇతరుల కొరకు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు, నేనేం చేయాలి, నా ద్వారా దేవునికి ఎలా మహిమ కలుగుతుంది, నా ద్వారా దేవుని పనులు ఏమి జరుగుతాయి నా ద్వారా, ఇవి మాత్రమే మనం ఉండాలండి. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 19 రోజులు మన ప్రార్థన, మన పనులు ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవాలి యేసునామంలో. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. ఎవరికి ఇచ్చిన బాధ్యతలో ఎవరికి ఏ సమయము ఏ బాధలు ఇస్తుంది దానికి మనం ఏం చేయాలంటే కట్టుబడి ఉండాలి యేసునామంలో. ఒక రోజు కట్టుబడి ఉంటే సరిపోదు, 2 రోజులు కట్టుబడి ఉంటే సరిపోదు కదా. ఈ 19 రోజులు కూడా, ఈ 20 రోజులు కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం, తీర్మానం అంతా కూడా ప్రభుతో, మనుషులతో కాదు. ఎవరితో తీసుకున్నారు? దేవునితో. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన దగ్గర తీసుకున్నది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆయన కృప పైన ఉంటుంది. ఆమెనని చెప్దామా? ఆ కృప ఎవరిపైన పాస్ అవుతుందంటే మన పిల్లల పైన ఆ కృప ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప తరతరాల పైన ఉంటుంది. ఆమేన్. మనము చేసే ఒక్క పని ద్వారా మన బిడ్డలు తరతరాలు దీవించబడతారు. ఆమేన్. అందుకనే చాలా చక్కని జీవితాలు ఉండాలి. చెప్పండి, సాతాను త్రొక్కాలంటే, విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా లోబడి ఉండాలి, దేవునికి లోబడాలి. 2 ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మానుసారమైన మనసు. ఈ మనసు ఏంటి? ఆత్మానుసారమైన మనసు. 3 క్షమించాలి. అందరినీ క్షమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు త్రొక్కుతాం ఎవరిని? సాతాన్ని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. అపవాదిని అప్పుడు త్రొక్కగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం. ఈ టైంలో కుటుంబం నుంచే పోరాటం రావచ్చు, భర్తతోనే రావచ్చు, భార్యతోనే రావచ్చు, కుటుంబంలో పిల్లలతోనే రావచ్చు, లేదా సంఘంలో రావచ్చు. ఇంకా ఎలా అయినా పోరాటం ఎదుర్కోవచ్చు, కానీ సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సిద్ధంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు ఆయన పని కొరకు మనం సిద్ధంగా ఉందామండి. ఆమేన్. అప్పుడు మనము విజయాన్ని చూడబోతున్నాం. అప్పుడు ఆయన జయమిచ్చే దేవుడిగా ఉన్నారు. అప్పుడు తన కృప చేత మనల్ని నింపే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.